బసిరెడ్డి గారు మూడో రోజుకు చేరిపోయింది. ఖచ్చితంగా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు. ఎందుకంటే కార్మికులు అలాగే 24 క్రాఫ్ట్కి సంబంధించిన నిపుణులు లేనిదే ఏ నిర్మాత కూడా షూటింగ్ను ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితే మనకి ఉంది. కానీ 30% వేతనాలు పెంచాల్సిందేనని చెప్తున్నారు. సరైన రీతిలో చర్చలు జరిపితే ఆ విషయంలో మరి వెనక్కి తగ్గాలా లేదంటే మధ్యస్థంగా ఒప్పుకోవాలన్న దానిపైన ఒక ముందడుగు పడొచ్చని నిన్న ఫెడరేషన్ అధ్యక్షులుగా ఉన్న వల్లభినేని అనిల్ ఇదే టైంకి ఇదే 10 టీవీలో ఆయన ఒక మాట అన్నారు. మరి ఏం జరగబోతుంది? మీ అంచనా ఏంటి? వివాదం ముదురుతున్నట్ట, తగ్గుతున్నట్ట, పరిష్కారం దొరుకుతుందా దొరకదా? సార్ నా ఉద్దేశంలో ఫస్ట్ ఒక ఐక్యమత్యం అనేది రావాలి సార్. నేను ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ రోజే ఆ రోజు ఇట్లా గెలిచి కిందికి దిగి వచ్చిన ఆ రోజే స్ట్రైక్ మన ప్రొడ్యూసర్స్ ద్వారా డిక్లేర్ చేసినారు సార్. అందరూ 45 దినాలు డిస్కషన్ జరిగినాయి. సో అప్పుడు 11 సంవత్సరాల తర్వాత 30% వేతనాలు పెంచినాం సార్ మేము. ఇదే లేబర్ కు, ఇదే 24 క్రాఫ్ట్స్ కు. నంబర్ 1. నంబర్ 2, చిన్న ప్రొడ్యూసర్స్ కు మాత్రము ఓన్లీ 15% ఇచ్చేయాలని చెప్పని, అది కూడా సరిగా వాళ్ళ తరఫు నుంచి కూడా దాని తర్వాత కంటిన్యూ మీటింగ్స్ లో కూడా వాళ్ళ తరఫు నుంచి అంత సహకారం దొరకలేదు. కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా బాధపడ్డారు సార్. ఈ రోజు ఉన్న వ్యవస్థ చూసుకుంటే సార్, వాస్తవం చెప్పాలంటే ఈ పెద్ద సినిమాలు పెద్ద హీరోలు ఉన్న సినిమాలు తప్పితే చిన్న ప్రొడ్యూసర్లు చేసే సినిమాలు ఏవి ఖర్చు పెట్టిన డబ్బులు కాదు కదా, పబ్లిసిటీ డబ్బులు కూడా రావడం లేదు సార్. ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే అవి ఓటీటీలకు పోతాయా ఎక్కడ పోతాయా అది తర్వాత విషయం. అవి కూడా పోవడం లేదు సార్. అంటే నీకు ఈ రోజు కూడా ఓటీటీలు అప్పుడు ఏది కోవిడ్ లో ఉన్నప్పుడు ఓటీటీలు వేరేలాగా ఉండే, వాళ్ళకి కంటెంట్ కావాల్సిండే. ఇప్పుడు ఓటీటీలు ఏమంటున్నారంటే నీవు రిలీజ్ చేసి హిట్ అయితేనే మీకు నేను డబ్బులు ఇస్తామని చెప్పని అంటున్నారు సార్. సో ఉన్న వాస్తవాలు చూసుకున్నది ఏంటంటే సార్, ఒక హీరోకు 150 కోట్లు ఇస్తాం సార్. ఒక హీరోయిన్ కి ఒక 30 కోట్లు ఇస్తాం సార్. 30 కోట్లు ఏదో ఇస్తారు. ఇలా అంటే అలా ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ మన కార్మికులకు ఎందుకు ఇవ్వరు సార్ డబ్బులు? అంటే నేను అనేది ఏంటంటే చిన్న ప్రొడ్యూసర్లు ఒక 100 మంది నేనున్నప్పుడు 150, 120 తక్కువకి లేకుండా 150 సినిమాలు రిజిస్ట్రేషన్ కు వస్తుండే సార్. వాళ్ళు ఎక్కడ ప్రతి నెల నేను అనేది అయితే వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారు సార్? వచ్చారా, తీశారా, చాతనైతుందే, కావడం లేదా అనేది ఈ కార్మికులు కూడా కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది సార్. ఏంటంటే చిన్న ప్రొడ్యూసరు సార్, ఈ పెద్ద ప్రొడ్యూసర్లు చేసేది ఒక 20% మాత్రమే వాళ్ళకు వేతనాలు వస్తాయి సార్. తర్వాత 80% చిన్న ప్రొడ్యూసర్ల ద్వారానే వస్తాయి సార్. వాళ్ళు ఏదో చేయాలనే కుతూహలంతో ఆశతో వాళ్ళ డ్రీమ్స్ చేసుకున్నాలని చెప్పని వచ్చే చిన్న ప్రొడ్యూసర్లు ఈ రోజు వస్తున్నాడు, రేపు వెళ్ళిపోతున్నాడు, రిలీజ్ కూడా చేసుకోలేకపోతున్నాడు సార్. ఇదంతా స్వచ్ఛందంగా ఈ చిరంజీవి గారు కానీ లేకుంటే దిల్ రాజు గారు కానీ ఎఫ్డిసి చైర్మన్ చేసే సమస్య కాదు సార్. అందరం కలిసి మెలిసి దీన్ని ఎలా నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా కార్మికులను పిలిచి ఫెడరేషన్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతారని చెప్పారు. మీరేమో చిరంజీవి దగ్గర కూడా పరిష్కారం దొరకదు, దిల్ రాజు దగ్గర కూడా పరిష్కారం దొరకదు అంటున్నారు. వాళ్ళ దగ్గర పరిష్కారం దొరికే వాతావరణం లేనప్పుడు ఇటు నిర్మాతలు వెనక్కి తగ్గటం లేదు, ఫెడరేషన్ వాళ్ళు కూడా 30% వెనక్కి తగ్గమంటున్నారు. బట్ వేర్ ఇస్ ద సొల్యూషన్ అని అడుగుతున్నాను నేను. దీనికి ఎక్కడ మీరు నన్ను మిస్కోట్ చేయకండి. వాళ్ళు మాత్రమే పరిష్కారం తీసుకురాలేరు. ఈ 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్క అసోసియేషన్, ప్రతి ఒక్క ఇదేది ఉందో వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడాలి సార్. ఇది ఒక చిరంజీవి చెప్తే అయ్యేది కాదు, మోడీ వచ్చినా కాదు సార్. అంత దూరం ఎందుకు? మనం అందరము సరిగ్గా కూర్చొని అవునరా సార్. నేను సింపుల్ క్వశ్చన్ అడతాను సార్. పెద్ద సినిమాకు బడ్జెట్ లో హీరో, హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆడికే తీసుకుందాం, నలుగురిదే. వాళ్ళ బడ్జెట్ ఎంత? తర్వాత ఆ కార్మికులు పనిచేసే వాళ్ళ బడ్జెట్ ఎంత పర్సంటేజ్ వైజ్ సార్? కార్మికులు ఉంటేనే ఈ పెద్ద హీరోను ఈ కార్మికులు లేకుండా
ఆ డబ్బులు ఆ సినిమాకి వచ్చే డబ్బులు తీసుకురమ్మని చెప్పండి సార్. ఎట్లా తీసుకొస్తాడు సార్? ఆ స్టంట్ మాస్టర్స్ లేకుంటే ఆ హీరో చేయగలుగుతాడా సార్? ఆడ డూపులు స్టంట్లు ఉంటారు, వీళ్ళందరే కదా సార్ పనిచేసేది. ఆ హీరో అంత పెద్దగా అయిందంటే ఈ స్టంట్లో పనిచేసే వాళ్ళే కదా సార్, ఆ డాన్సులు చేసే వాళ్ళు, ఆ కొరియోగ్రాఫర్లే కదా సార్. ఏంది సార్ ఇది? ఓకే, see what I'm saying is okay, there should be a reasonable remuneration for our people in the 24 crafts. రైట్. ఖచ్చితంగా బసిరెడ్డి గారు సమస్యకు పరిష్కారం కావాలని మీరు, నట్టు కుమార్ గారు, ఇక్కడ డ్రైవర్స్ యూనియన్ నుంచి ఉన్న మల్లికార్జున రెడ్డి గారు, హుస్సేన్ గారు అందరూ కోరుకుంటున్నారు. 3వ రోజుకి చేరుకుంది, మరి రేపైనా పులి స్టాప్ పడుతుందా? ఇప్పుడు చిన్న నిర్మాతల విషయంలో, పెద్ద నిర్మాతల విషయంలో వేరువేరుగా ఫెడరేషన్ ఆలోచించాల్సిన అవసరం ఉందా? డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా చిన్న నిర్మాతలకు 50% తగ్గించుకోమని చెప్పండి, పెద్ద నిర్మాతలకు 100% పెంచమని చెప్పండి. సార్ మీ వీడియో ఆన్ చేయండి సార్, బసిరెడ్డి గారు వీడియో ఆన్ చేయండి సార్, జూమ్ వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయాలా? ఆఫ్ అయింది. నేను కోరుకునేది ఏంటంటే చిన్న నిర్మాతలకు 50% తగ్గించండి సార్. ఇదే డ్రైవర్స్ గానీ, ఇదే 24 క్రాఫ్ట్స్ గానీ నేను వేడుకునేది. నంబర్ 2, ఈ పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో 150 కోట్లు, 30 కోట్లు, 60 కోట్లు, 50 కోట్లు డైరెక్టర్లకు, మ్యూజిక్ డైరెక్టర్లకు ఇచ్చే వేతనాలతో అందులో వాళ్ళు ఒక్కొక్క కోటి తగ్గించుకోమని చెప్పండి సార్. ఈ చిన్నోళ్ళు బతుకుతారు కదా సార్, చిన్నోళ్ళని కూడా బతికియండి సార్. చిన్న వాళ్ళు బతికితేనే ఈ సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది సార్. ఓకే, చిన్న ప్రొడ్యూసర్లు అసలు సినిమాలే తీయలేకపోతున్నారు సార్. ఏంది ఇది నాకు అర్థం కాదు. 150 కోట్లు కొనికిస్తే వాడు ఒక ప్లేన్ కొనుక్కుంటాడు, ఒక బెంట్లీ కార్లో తిరుగుతాడు. ఈ చిన్నోనికి భోజనం కలుస్తలేదు సార్. ఓకే, కానీ మరి అంత ఖర్చు పెడతా కానీ పాన్ ఇండియా సినిమాలు తయారు కావు కదా ఇప్పుడు. ఎందుకంటే పోటీ ప్రపంచంలో టెక్నాలజీ కానీ, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, తర్వాత భారీ తారా కానీ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇంక జనాల్ని అట్రాక్ట్ చేసే వాతావరణం ఉండటం లేదు. అది కూడా చూడాలి కదా బాబు, నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళ వస్తుంది, ఈ హీరోలకి ఎన్ని డబ్బులు ఇస్తున్నారో, హీరోలకి హీరోయిన్లకి ఎన్ని డబ్బులు ఇస్తున్నారో అది పర్సంటేజ్ ప్రకారంగా చూడండి సార్. చిన్నోళ్ళు బతుకుతున్నారా, ఓన్లీ పెద్దోళ్ళే బతుకుతున్నారా? సరే, వాళ్ళకి ఎంత కానీ వీళ్ళని కూడా అడ్రస్ చేయాలనేది చాలా కీలక డిమాండ్.